హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ నుంచయితే మనకైతే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ లేనట్టే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఈ యొక్క పోస్ట్‌కి ఇక్కడ మనము సాలరీ కూడా చూసుకున్నట్లయితే రూ. 48,450 నుంచి అయితే మనకు స్టార్ట్ అయ్యి 1,37,220 వరకు అయితే ఉంటుందండి. అండ్ ఈ యొక్క పోస్టుకు 21 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ వేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళైతే మీరైతే పూర్తిగా ఈ యొక్క పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని అయితే అక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి 25/9/2025 నుంచి 15/10/2025 వరకు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఓటీపీఆర్ అయితే చేసుకొని అయితే ఉండాల్సి అయితే ఉంటుంది దీనికి. అండ్ డైరెక్ట్ మీరు దాని ద్వారా అయితే మీరు ఆల్రెడీ మీ యొక్క అప్లికేషన్స్ అండ్ మీ సర్టిఫికేట్స్ అన్నీ అందులో ఉంటాయి కాబట్టి డైరెక్ట్ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క మన ఎగ్జామ్ డేట్ కూడా ఇంకా మనకు అనౌన్స్ అయితే చేయలేదండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిగ్రీలో మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇవైతే చేసే ఉన్నవారు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చండి. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాంతోపాటు పీడిఎఫ్ కూడా నేను అందులో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే పూర్తిగా చూసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకు ఫిజికల్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుందండి. అండ్ మెయిన్స్కి వచ్చేసి 165 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అలాగే 86.3 సెంటీమీటర్స్ చెస్ట్ అయితే ఉండాలి. మీరు గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి 160 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ 83.80 సెంటీమీటర్స్ అయితే చెస్ట్ ఉండాలి. అలాగే మీరు గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఫర్ ఉమెన్స్ వారికి వచ్చేసి 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. 82.30 సెంటీమీటర్స్ అయితే చెస్ట్ అయితే ఉండాలి. అండ్ గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఉమెన్స్ వాళ్ళలో ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి సేమ్ ఇందులో ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మీరు ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అవన్నీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముందుగా మనము ఏజ్ గురించి ఇక్కడ చూసుకుందాము. 36 ఇయర్స్ వరకు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారు ఎవరైతే ఉంటారో వారికి 5 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు ఇది వచ్చేసి మనము ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లై అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రూ. 250 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అండ్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి రూ. 120 అయితే ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంటుందండి. అండ్ ఒక్కసారి మనం పే చేసుకున్న తర్వాత అయితే నాట్ రిఫండబుల్ అనేది ఇక్కడ మీరు చూపుతున్నారు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు ప్యాటర్న్ లాక్ ఇది ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. ఫస్ట్ మీరు ఇక్కడ పేమెంట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసి ఫస్ట్ ఆన్లైన్లో పేమెంట్ అయితే ఉంటుందండి. అండ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంకింగ్ ద్వారా అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి వచ్చు. దాంతో కూడా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చండి. నెక్స్ట్ అదేవిధంగా మనకు సెంటర్స్ వచ్చి ఎగ్జామినేషన్ రిటన్ టెస్ట్ వచ్చేసి మనకు విజయవాడలో అయితే ఉంటుందండి. ఎగ్జామ్ అయితే మనకు కంప్యూటర్ బేస్డ్ అయితే ఉంటుంది ఈ యొక్క ఎగ్జాము. దాంతోపాటు ఇక్కడ నెక్స్ట్ మనం ఒకసారి సిలబస్ గురించి ఒకసారి అయితే మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిలబస్ గురించి ఇక్కడ ఫస్ట్ అయితే మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే ఉంటుందండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీస్ డిగ్రీ స్టాండర్డ్ నుంచి అయితే ఉంటుంది. 150 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. డ్యూరేషన్ కూడా 150 డ్యూరేషన్ మినిట్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ కూడా 150 అయితే ఉంటాయండి. దాంతోపాటు పేపర్ 2లో వచ్చేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇది వచ్చేసి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు 150 డ్యూరేషన్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ కూడా 300 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్గా మనకు 450 మార్క్స్ అయితే ఉంటాయండి ఇందులో. ఆ తర్వాత మనకు నెక్స్ట్ ఇక్కడ మనము డిగ్రీ స్టాండర్డ్ నుంచి అయితే మనకు ఉంటాయండి. మీరు ఒకసారి అయితే దీనికి పూర్తి
డౌన్లోడ్ చేసుకొని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. దాంతోపాటు నెక్స్ట్ మనకు కంప్యూటర్ బేస్డ్ అయితే మనకు దీనికి కూడా మనకు టెస్ట్ అనేది ఉంటుందండి ఇది. ఇందులో మనకు 60 నిమిషాలు అయితే ఉంటుంది. 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. మరిన్ని నోటిఫికేషన్ల గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.